ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించిన పనులు కూడా ఈ రోజు మధ్యాహ్నం పూర్తయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, అంతా ఈ నెల 12వ తారీఖున ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నది ఏపీ ఇంటర్ బోర్డు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇంచుమించు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫలితాలను ఈ నెల 12ని విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇది ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు పూర్తి స్థాయిలో చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రథమ సంవత్సరం అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేలాగా ఇప్పటికే అన్ని సిద్ధం చేసినటువంటి ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తవుతాయని చెప్పేసి ప్రకటించింది. అయితే ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రం 1-2 రోజులు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ ఏడాది రెగ్యులర్ వొకేషనల్ కి సంబంధించి విద్యార్థులు మొత్తం కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, అలాగే రెండో సంవత్సరం సంబంధించి 5,35,056 మంది పరీక్షలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరందరి ఫలితాలు అయితే 12వ తారీఖున ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా చిన్న సాంకేతిక లోపాలు తలెత్తినట్లయితే కనుక అవి వాటిని సరిచేసి 1-2 రోజుల తర్వాత అంటే 13 కానీ 14 కానీ విడుదల చేస్తామంటూ కూడా అటు విద్యా మండలి అయితే ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.